హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా వీధిలోకి అయితే చందవ చేపలు అయితే వచ్చాయి. అవి వచ్చేసి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము. మా అమ్మ కర్రీ వండుతుందేమో అనుకొని ముందుగానే పసుపు కారం పెట్టేసి ఉంచిందనమాట. నేనైతే కర్రీ వద్దమ్మా, ఎప్పుడు చూసినా కర్రీ ఏం తింటాము, నేనైతే ఫ్రై చేస్తానని చెప్పాను. సరే అయితే నీ ఇష్టమే చెయ్యు అన్నది. నేనైతే ఈ ముక్కలు అయితే ఉన్నాయి కదా, ఈ ముక్కలు వచ్చేసి ఆ ఫ్రై కోసం అయితే ఏమేం మసాలా వేసుకున్నానో చెప్తాను. గరం మసాలా, ఇంకా చాప మసాలా, అలాగే ధనియాల పొడి, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఈ మసాలా ముక్కలకి నీట్గా పట్టాలి అంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అందుకని ఒక 3 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను. చేప ఫ్రై చేసేటప్పుడు టేస్ట్ ఎందులో ఉంటుందనమంటే మసాలాలో అనమాట. అందుకని మసాలా బాగా పట్టేటట్టు ఎక్కువసేపు అనమాట ముక్కకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అందుకనైతే నేను ముక్కలకి బాగా పట్టేటట్టు నీట్గా కలిపేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అనమాట అలా కలుపుతూనే ఉన్నాను. కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయినా ఒక 15 మినిట్స్ పెట్టుకోవచ్చు, లేదా వెంటనే చేసేయచ్చు. నేనైతే ప్రస్తుతానికి నాకు ఈరోజు అయితే కొంచెం టైం లేదు, అందుకనేసి ఒక 10 మినిట్స్ నీట్గా కలిపేసుకొని ఆ వెంటనే చేసేసుకున్నాను. మామూలుగా అయితే మా అమ్మకైతే చేపలు ఫ్రై చేయడం అయితే రాదనమాట. అందుకని పులుసు కానీ లేదా కొంచెము తిక్కుగా అయితే చేస్తుంటుంది, కానీ చాలా బాగా చేస్తుంది. నేనైతే చెప్పాను, అమ్మ ఈరోజైతే నేను ఫ్రై చేస్తాను, చాలా అంటే నీకు చాలా నచ్చుతుంది అని చెప్పాను. ఇంత పెద్దగా చెప్పేశాను, అసలు బాగా రాకపోతే ఏమంటుందో అనుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. అయితే ఇప్పుడైతే ఒక కళాయి అయితే తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇదిగోండి కొన్ని 4 ముక్కలు అయితే వేసుకున్నాను. ప్యాన్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ప్యాన్ కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ముక్కలు అయితే ఒకేసారి పడతాయి. ఇంట్లో అయితే ప్రస్తుతానికి ప్యాన్ లేదు, అందుకని కళాయిలో చేస్తున్నాను. ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడే మధ్యలో పచ్చి కరివేపాకు వేసాను అనమాట. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగా వస్తుంది ఇలా వేసుకుని. చూసారా ఎలా మగ్గిపోయావు కదా, నీట్గా ఫ్రై అయ్యేవి, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అలానే ఉందన్నమాట. మామూలుగా మా ఇంట్లో హాఫ్ కేజీ చేపలు తీసుకొని పులుసు చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉండిపోతాయి. ఇలా ఫ్రై చేయడం వల్ల అందరూ తినేసారనమాట. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఛానల్ స్టార్ట్ చేశాక ఇది నా సెకండ్ వీడియో అనమాట. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేశారనుకోండి, నేను నెక్స్ట్ చేసే కుకింగ్ వీడియోస్ కానీ ఇంకా ఏదైనా వీడియోస్ కానీ మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంటాయి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ అండి అందరికీ, బాయ్.